జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఈ వారం యొక్క వారఫలాలు. ఈ వారం యొక్క వారఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు: మేషరాశిలో గురుదేవుని సంచారం, కన్యా రాశిలో కేతువు సంచారం, మకర రాశిలో మకర రాశిలో కుజ బుధ శుక్రుల సంచారం. మకర రాశిలో ఉన్న బుధుడు 21వ తారీఖు నుంచి మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్తూ ఉన్నాడు. కుంభరాశిలో రవి సంచారం మరియు శని సంచారం జరుగుతూ ఉంది. 21వ తారీఖు నుంచి బుధుడు కూడా మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్ళబోతూ ఉన్నాడు. ఆఖరిదైన మీనరాశిలో రాహుదేవుని సంచారం. గోచర గ్రహస్థితులు ఈ రాశుల్లో ఉంటూ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు. మొదటగా ఈ వారం యొక్క ఒక చిన్న స్పెషల్ మనం తెలుసుకుందాం. విశేషాంశం ఈ వారం యొక్క గోచారంలో ఉంది. అదేంటో మనం చూద్దాం. మంగళుడు, అంగారకుడు, కుజుడు అన్న, మంగళుడు అన్న, అంగారకుడు అన్న అన్నీ ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మకర రాశిలో ఆయన సంచారం చాలా మంచిది. ఎందుకంటే మకర రాశిలో ఆయన ఉచ్చ స్థానాన్ని తీసుకొని ఆయన ఉచ్చ రాశి కాబట్టి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతూ ఉంది. ఈ వారము శుక్రుడు కూడా కుజుడితోటి కూడి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మకర రాశిలో కుజ భగవానుడు ఉచ్చ స్థానం తీసుకుంటాడు. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి మరియు కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రదేవుడు మకర రాశిలో సంచారం జరుగుతోంది. వీళ్ళిద్దరూ కలిసి కర్కాటక రాశి మీద సప్తమ దృష్టితో ఏకకాలంలో చూస్తూ ఉన్నారు. అంటే కుజుడికి ఇంకా వేరే దృష్టిలు కూడా ఉన్నాయి. 4వ స్థానాన్ని చూస్తాడు, 8వ స్థానాన్ని కూడా చూస్తాడు. కానీ వీళ్ళిద్దరూ కలిసి చూసేది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని వీళ్ళు చూడడం వల్ల ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉంటుందా? ఆ విషయం ఒకసారి చిన్నగా బ్రీఫ్ చేసి తర్వాత మనం ఫలితాలు తెలుసుకుందాం. భూమికి కారకుడు కుజుడు, అంగారకుడు. అందుకే ఆయన్ని భూమిపుత్రుడు అని కూడా అంటాము. భూమి మీద మనకి నూకలన్నీ సవ్యంగా వెళ్ళాలంటే, ప్రశాంతంగా ఎలాంటి ఆరాట పోరాటాలు లేకుండా ఉండాలంటే అంగారకుడి బలం ప్రతి ఒక్కళ్ళ జన్మజాతకంలో ఉండాలి. అలాంటి చతుర్థ స్థానం మనము భూమికి సంబంధించింది, ప్రాపర్టీకి సంబంధించింది, ఇంకా అనేక రకాలు ఉన్నాయి. ప్రస్తుతం మనము ఇక్కడ అంగారకుడితో ముడిపడి ఉన్నది కాబట్టి భూమికి సంబంధించింది. అయితే ఎవరైనా మంచి విలాసవంతమైన ఇళ్లల్లో ఉంటున్నారా, మంచి లగ్జరియస్ వాహనాల్లో తిరుగుతున్నారా, వాళ్ళ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఎలా ఉంది, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మన జన్మజాతకంలో ఉన్న శుక్ర భగవానుడి బలాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఏకకాలంలో ఇవన్నీ ప్రసాదించే నైసర్గిక రాశి అయిన కర్కాటక రాశిని చూస్తుంది. అంటే మనకి ద్వాదశ రాశుల్లో ఎవరి లగ్నాన్ని అనుసరించి వాళ్ళకి చతుర్థ స్థానం ఉన్నా కూడా కాలపురుషుడి కుండలిలోంచి చతుర్థ స్థానం మీద వీళ్ళిద్దరూ ఏకకాలంలో దృష్టి పెట్టడము చాలా మంచి శుభాంశాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ మంచి శుభాంశాలు ఏ రాశుల వాళ్ళకి ఏ విషయాల్లో ఉంటాయి, ఆ విషయాలన్నీ మనం చర్చిద్దాం. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి మీరు రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలన్నీ 21వ తారీఖు తర్వాత నుంచి మీరు చేసే ప్రయత్నాలు ఫలాన్ని ఇస్తాయి. అంటే మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అలాగే మీరు బ్యాంకింగ్ సెక్టార్లో కనుక చేస్తూ ఉంటే, మీరు బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నా లేదా ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్నా చీటీ వ్యాపారం, ఫైనాన్షియల్ బిజినెస్ లేదా చీటీ వ్యాపారము ఇలాంటివి ఏవైనా చేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం తెలుసుకునే 4 సెగ్మెంట్స్లో మీరు ఉన్న సాఫ్ట్వేర్, దీంతోపాటు సాఫ్ట్వేర్ వీటిల్లో ఉంటాయి. అంటే ఒకటి సాఫ్ట్వేరు, రెండవది బ్యాంకింగ్ సెక్టారు, మూడవది ఫైనాన్షియల్గా చీటీ వ్యాపారం చేయడం కావచ్చు. ఇలాంటి సంబంధిత రంగాల్లో కనుక మీరు ఉంటే ఈ వారం మీకు మీ హయ్యర్ అఫీషియల్స్ తోటి కొంత వాగ్వివాదాలు, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ దాకా వెళ్లకుండా మధ్య మార్గంగా సెటిల్ చేసుకునే విధంగా ఉంటే బాగా ఉంటుంది. లేకపోతే ఇది కొంత ఫ్యూచర్లో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి
అంటే కన్యా రాశిలో పుట్టిన అందరికీ ఈ విషయం వర్తించదు. కేవలంగా ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ రంగాల్లో ఉన్న వాళ్ళ వరకు మాత్రమే ఈ విషయం వర్తిస్తుంది. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇది మీకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇది ఈ వారం వరకే కాబట్టి కొంత సంయమనం పాటిస్తే, ఇప్పుడు మీరు పాటించే సంయమనాన్ని డెఫినెట్గా నోటీస్ చేస్తారు. అప్పుడు మీకు రాబోయే నెలలో మీ మీ హైయర్ అఫీషియల్లే అనుకుంటారు, వీళ్ళకి ఎంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, నేను ఎంత వాళ్ళు తప్పలేకపోయినా ప్రెషర్ చేసినా, మీరు వాళ్ళు చేసిన పనిని అంత చక్కగా చేసినా కూడా నేను సరిగ్గా చూడకుండా వాళ్ళని అన్నా కూడా ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా పెట్టకుండా చాలా చక్కగా నెమ్మదిగా వాళ్ళు చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోయారు. సో దే డిజర్వ్స్ టు బి ఇన్ స్ట్రాంగ్ పొజిషన్స్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి పీపుల్ మేనేజ్మెంట్ బాగా తెలిసి ఉంటుంది. ఇలాంటి వాళ్ళని మనం కొంచెం హైప్ ఇస్తే కనుక కంపెనీ గ్రోత్కి కూడా ఉపయోగపడతారని చెప్పి ఇలాంటి థాట్స్ కూడా వస్తాయి. ఈ వారం జరిగే ఈ హార్డ్ సిచ్యువేషను ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఒక రకంగా హార్డ్ సిచ్యువేషన్ అని చెప్పడం కంటే ప్లస్ కలిగించే సిచ్యువేషన్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు కొంత సహనం పట్టుకొని కొంత ఓర్మి చూపించారంటే పోయేదేం లేదు కదండి. కొంత సహనం ఓర్మి చూపిస్తే రాబోయే రోజుల్లో చాలా బాగా ఉంటుంది. పోయేది లేదు సరే కదా, వచ్చేదే ఉంటుంది. ఇప్పుడు మీరు చూపించే సంయమనం ఇది. రుణ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంది. అది మీరు పర్సనల్గా అయినా సరే దేనికైనా సరే అనుకూలంగానే ఉంది ఈ వారము. అలాగే ఈ వారము ఉద్యోగస్తులకి మిగతా ఉద్యోగస్తులందరికీ అనుకూలంగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఉద్యోగస్తులకి ఒక స్లైట్గా మీ మీ పై అధికారులతోటి మీకు అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తికి కారణం కూడా మీకు కూడా పూర్తిగా అర్థం కాదు. మీ పై అధికారులైనా మీ మీద అసంతృప్తి ప్రదర్శిస్తారు. చిన్న లేయర్ ఉంటుంది ఒకటి. ఒకవేళ అలా మీ జన్మజాతకం ఇప్పుడు బాగా స్ట్రాంగ్గా ఉంది, మీ పై అధికారులు మీ మీద అసంతృప్తి చూపించే అవకాశం మీ జన్మజాతకం ప్రకారం లేకపోతే మీరే మీ పై అధికారుల పట్ల కొంత అసంతృప్తి లోపల కలిగి ఉంటారు. ఈ చిన్న లేయర్ అయితే ఉంటుంది. బట్ దీనివల్ల పెద్దగా ఇంపాక్ట్ ఏముండదు, ఎలాంటి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అదేమీ ఉండదు, మామూలుగానే ఉంటుంది. వ్యాపారస్తులకి ఈ వారం బాగా ఉంటుంది. కాకపోతే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ వారం కొంత మీ హెల్త్ పట్ల కొంత జాగ్రత్త తీసుకోవాలి. అతి ఉష్ణం వల్ల ఇబ్బంది పడతారు. అతి ఉష్ణం అంటే ఇప్పుడు ఏదైనా మీరు స్పైసెస్ బాగా తీసుకుంటే మోషన్లో బ్లడ్ పట్టడం కావచ్చు, లేదంటే మీకు బీపీ ఇలాంటిది ఏదైనా ఉంటే అది కొంచెం పెరగడానికి ఇలాంటి వాటికి అవకాశం ఉంది. అందువల్ల ఈ వారం మీరు ఎక్కువగా వేడి చేసే పదార్థాలు తినకుండా, వ్యాపారస్తులు అందరికీ వర్తిస్తుంది, కన్యా రాశిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఇది, ఒక వ్యాపారస్తులనే కాదు ఇంకా వ్యాపారస్తులకి కొంత ఎక్కువగా వర్తిస్తూ ఉంది. ఈ ఆరోగ్య విషయంలో అది కూడా ఉష్ణాన్ని ప్రేరేపితం చేసే ఆహారము, ఉష్ణతత్వాన్ని మన శరీరంలో ఉన్న ఉష్ణతత్వాన్ని ప్రేరేపితం చేసే ఆహారం కాకుండా కొంత శీతలతత్వాన్ని ప్రేరేపితం చేసే ఆహారాన్ని తీసుకుంటే, అంటే సగ్గుజావ తాగడం కావచ్చు, ఇలాంటివి కొంత శీతలతత్వాన్ని ప్రసాదించే ఆహారాన్ని తీసుకోవడం కనుక ఈ వారం వరకు చూసుకుంటే ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. స్లైట్గా ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది. కొంత హెల్త్ ఇష్యూస్ ఈ వారం మీకు రావడానికి అవకాశం ఉంది. అది కూడా చాలా స్వల్పంగా వస్తాయి, వెళ్ళిపోతాయి. ఇంకా వ్యాపారస్తులకు మిగతా విషయాల్లో చూసుకుంటే బాగుంది. కాకపోతే ఇలా కొంత హెల్త్ ఇష్యూ వస్తే కనుక మీరు వ్యాపారం సవ్యంగా చేయలేరు కాబట్టి, అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టలేరు కదా. హెల్తీ బాడీ మన ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసే పనులు ఒక రకంగా ఉంటాయి, ఆరోగ్యం బాగోలేనప్పుడు చేసే పనులు పూర్తిగా అనుకూలంగా ఉండవు. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తీసుకుంటే కనుక చాలా బాగా ఉంటుంది ఈ వారం. మిగతా విషయాల్లో ఇబ్బంది ఏం లేదు, అంతా బాగా ఉంది. మీరు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసే వ్యాపారస్తులు అయితే మీకు చాలా బాగా ఉంది. వ్యాపారస్తులు ఒక్కోసారి వాళ్ళ వ్యాపార పని నిమిత్తం ఫారెన్ వెళ్ళాల్సి వస్తూ ఉంటారు. అలాంటి కోవలో కనుక మీరు చెందిన వారైతే కనుక మీరు ఫారెన్ వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉంటే చాలా బాగా ఉంది. ఒక కొత్త హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇబ్బంది వస్తే వచ్చింది కానివ్వండి, బట్ మీకు ఒక కొత్త విషయం తెలుసుకుంటారు. అదేంటనేది ఈ వారంలోగా మీకు అర్థమవుతుంది, ఏ విషయం తెలుసుకున్నారనేది. అంటే ఏం చేస్తే మన ఆరోగ్యాన్ని మనం ఆరోగ్యం మన చేతుల్లో ఉంచుకోవచ్చు, ఏం తినడం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది, ఇలాంటి కొన్ని విషయాలు మీకు అవగాహన
హెల్త్ రిలేటెడ్ విషయాల్లో అవగాహన చాలా వస్తుంది. ఆల్రెడీ మీకున్నా సరే ఇంకా ఎందుకంటే మనకు తెలిసింది ఎప్పుడైనా సరే గోరంత ఉంటుంది, తెలియాల్సినవి చాలా ఉంటుంది కాబట్టి ఎంత తెలిసినా తెలుసుకోవాల్సినవి చాలా ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఎక్కువ విషయాలు ఈ వారంలో మీకు తటస్థపడతాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మీ రాశిలో పుట్టిన వాళ్ళకి. చూసాం కదా, ఈ వార ఫలితాలు తెలుసుకున్నాం కదా. ఈ వారము ఆరాధించాల్సిన దైవం గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. కుజుడు శుక్రుడు, అంగారకుడు శుక్రుడు వీళ్ళిద్దరూ కలిసి మకర రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఈ వారం కనుక లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఎంత బాగా చేస్తే అంత విశేషమైన ఫలితాలు వస్తాయి. మీరు కనుక విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళైతే మీకు మంగళగిరి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈ వారంలో ఒక్కసారి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని రండి. మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటే యాదగిరిగుట్ట మనకి దగ్గరలో ఉంటుంది కాబట్టి యాదగిరిగుట్ట ఒక్కసారి దర్శనం చేసుకొని రండి. ఇదేది లేదు, మీ ఇంటి దగ్గర ఏదన్నా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటే ఆలయానికి ఇంకా ఇంటి దగ్గర ఉంటే మరీ బేసిక్, ఎందుకంటే రోజు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రోజు ఒకసారన్నా లేదా ఈ వారంలో ఒక్క రోజన్నా వెళ్ళి రండి. ఇదేదీ లేదు, అవకాశం లేదు, మేమున్న చుట్టుపక్కల ఎక్కడా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం లేదు అని అనుకున్నప్పుడు ఒకవేళ ఉండి దర్శనం చేసుకున్నా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రంతో ఈ నామాన్ని ఈ వారం రోజులు కూడా మనసులో జపించుకోవడం వల్ల మీ జన్మజాతకంలో కుజుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్, అంగారకుడికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా, శుక్రుడికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ ఉపశమించడానికి చాలా చక్కటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ నామాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం తెలుసుకుందాం. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. ఈ నామాన్ని మనసులో మీరు ఏ కండిషన్లో ఉన్నా కూడా, మీరు ఆఫీస్లో పనిచేస్తూ కూడా ఈ నామాన్ని మనసులో జపించుకోవచ్చు. జర్నీలో ఉన్నా కూడా డ్రైవింగ్ మీద చక్కగా ఫోకస్ పెట్టి మనసులో ఏదో ఒక ఆలోచన లేకుండా, ఎప్పుడు మన మనసు ఉండదు కదా, ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలు అన్నీ పక్కన పెట్టేసి ఈ నామమే ఒక ఆలోచనగా చేసుకొని మనం ఏ పని చేస్తున్నా సరే ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే కనుక ఈ వారము చక్కటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ద్వాదశ రాశుల వారికి కూడా రావడానికి బహు చక్కటి అవకాశం ఉంది. దాన్ని మనందరం కూడా ఈ నామం స్మరించుకుంటూ సద్వినియోగం చేసుకుందాం. అలా సద్వినియోగం మీరందరూ చేసుకోవాలని భావిస్తూ ఆశిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.